Welcome to Globe Rakesh, your trusted destination. World affairs, international relations. ప్రపంచ రాజకీయాలలో నిజంగా ఒక ఊహించని సంచలనం నమోదైంది. అదేంటంటే దశాబ్దాల శత్రుత్వానికి తెరదించుతూ అమెరికా మరియు ఇరాన్ దేశాలు ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి సిద్ధమయ్యాయి. అయితే స్విట్జర్లాండ్‌లోని జెనీవా వేదికగా ఈ చారిత్రాత్మక డీల్ ఫైనలైజ్ కాబోతుంది. అయితే ఈ ఒక్క ఒప్పందంతో నిజంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. అసలు ఈ ఒప్పందంలో ఏముంది? ఇరాన్‌కు దక్కబోయే ఆ $12 బిలియన్ సంగతి ఏంటి? దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ డీల్‌లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్‌కు సంబంధించిన నిధుల విడుదల. అసలు గతంలో అమెరికా విధించిన ఆంక్షల వల్ల వివిధ అంతర్జాతీయ బ్యాంకుల్లో ఇరాన్‌కు చెందిన సుమారు $12 బిలియన్ నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త ఒప్పందంతో అమెరికా $12 బిలియన్ ఫ్రోజెన్ అసెట్స్‌గా రిలీజ్ చేయడానికి అంగీకరించింది. బదులుగా ఇరాన్ కొన్ని కీలకమైనటువంటి అంతర్జాతీయ నియమాలకు మరియు ముఖ్యంగా తన అణు కార్యక్రమాలను నియంత్రణకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఒక అతిపెద్ద బూస్ట్ అని నిపుణుల అంచనా. అదేవిధంగా మనం చూస్తే ఈ ఒప్పందం తాలూకు ఇంపాక్ట్ ప్రపంచంపై ఎలా పడిందో తెలియాలంటే మనం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత కీలకమైనటువంటి ఆయిల్ సప్లై రూట్ అది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ఆయిల్ సరఫరాలో దాదాపు 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. అయితే గతంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ శాంతి ఒప్పందంతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు పూర్తిగా సురక్షితంగా మారింది. ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు లైన్ క్లియర్ అవ్వడంతో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ సప్లై పెరుగుతుందనే నమ్మకం అందరికీ కలిగింది. ఫలితంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా 4% పైగా పడిపోయాయి. దీంతో ఆయిల్ ధరలు 4% తగ్గడం అంటే సామాన్య విషయం కాదు. ఇది రాబోయే రోజుల్లో భారత్ లాంటి దేశాల్లో కూడా ఇంధనం ధరలు భారీగా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దశాబ్దాలుగా నలిగిన యూఎస్ మరియు ఇరాన్ సంబంధాల్లో ఈ జెనీవా ఒప్పందం నిజంగా ఒక కొత్త అధ్యాయానికి లిఖించబోతుంది. ఇది కేవలం 2 దేశాల మధ్య ఒప్పందం కాదు, గ్లోబల్ ఎకానమీ మార్చే ఒక గేమ్ చేంజర్ అని మనం చెప్పవచ్చు. మరి ఈ చారిత్రాత్మక నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల నిజంగా ఇండియాలో పెట్రోల్ ధరలు తగ్గుతాయని మీరు భావిస్తున్నారా? కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వరల్డ్ ఫ్యాక్ట్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు జియో పాలిటిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని గ్లోబ్ రాకేష్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.